ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 9వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో. వయసు 80కి వచ్చింది. ఇంకా నేను వీడియోలు కూడా చేయడం మానేస్తాను. దాదాపు 1150 వరకు చేశాను. యూట్యూబర్ అనిపించుకోవడం కన్నా మ్యాన్ ఆఫ్ గాడ్ అనిపించుకోవడం నాకు ఇష్టం. వించిపేటలో పుట్టి పెరిగాను. యేసుప్రభు మాట అంటాడు, మీకు ఐడియా ఉందా? ఆకాశ పక్షులకి గూళ్ళు, నక్కలకి గొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాచుకుంటే ఇంత స్థలం లేదండి. అలాగా నేను పుట్టి పెరిగిన వించిపేటలో నాకు సొంత ఇల్లు లేదు. కాబట్టి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో మీలో ఎవరైనా నాకు ఒక రేకుల షెడ్ కానీ ఒక పాక కానీ ఇస్తే అక్కడ నేను ప్రేయర్ టౌన్ అంటే దివారాత్రులు ప్రార్థన చేసుకుంటాను. అదేనండి, ఆశ్రమంలో ఋషి ఎలాగ రోజంతా ధ్యానం చేసుకుంటాడో అలా చేసుకుంటాను. అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నాను. కాబట్టి ఈ 80 సంవత్సరాల వయసులో దివారాత్రులు నేను ప్రార్థనలో గడపాలని, అనేక మంది సమస్యలు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనేది నా కోరిక. దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు ఈరోజు భయంకరమైన ఎండ, నిన్న ఎండ ఉండలేకపోతున్నాను. నేను ఇంకొక వీడియో పెట్టాను, దయ్యాల కొంపలో ఫ్రాన్సిస్ అని. అది ఎంత భయంకరంగా ఉందంటే రెండు నెల కడుతున్నా, కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాను. అందుకని నా కోసం గుంటూరు జిల్లా, అది ఎంత చిన్న పల్లెటూరు అయినా సరే, మీలో ఎవరైనా ఇంత స్థలం ఇస్తే, ఒక పాక కానీ రేకుల షెడ్ కానీ ఖాళీ స్థలం కానీ ఇస్తే అక్కడ వచ్చి నేను నా శేష జీవితం ప్రార్థనలో గడుపుతాను. ఎందుకంటే కోత విస్తారం, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. మీరు ఈ విషయంలో చొరవ చూపండి. మనం పుడుతూ ఏది వెంట తీసుకోలేదు, వెళ్ళేటప్పుడు ఏది వెంట తీసుకోలేదు. కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించండి. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.